ఐపీఎల్ ఆక్షన్ కి ముందు బాగా హెడ్లైన్స్ లో వినపడ్డ టీం పేరు ఏదైనా ఉంది అంటే అది రాజస్థాన్ రాయల్స్. ఎందుకు వినపడింది అంటే సంజు శాంసన్ ని ట్రేడ్ చేసింది సిఎస్కేకి. అదొక బిగ్ ట్రేడ్ గా నిలిచింది ఐపీఎల్ హిస్టరీలోనే. దానికి బదులుగా శామ్ కరణ్ అండ్ రవీంద్ర జడేజాను తీసుకుంది. సో వీళ్ళు మరి ఆ తర్వాత 9 మందిని రిలీజ్ చేసి ఆక్షన్ లోకి ఎంటర్ అయ్యారు. ఆక్షన్ లోకి 16.05 crores తో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయి 9 మందిని ఆక్షన్ లో తీసుకుంది. ఆ 9 మందిలో ఎవరెవరిని ఫిట్ చేయగలుగుతుంది ప్లేయింగ్ 11 లో డైరెక్ట్ గా, లేదా అందరూ బ్యాకప్ గానే ఉంటారా, అసలు టీం బ్యాలెన్స్ ఎలా అవుతుంది వీళ్ళు ఆక్షన్ లో ప్లేయర్స్ ని తీసుకున్న తర్వాత, ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. సో రాజస్థాన్ రాయల్స్ చేసిన పిక్స్ లో 9 మందిని తీసుకుంటే అందులో 3 మాత్రము చాలా ఇంప్రెసివ్ గా అనిపించారు. ఫస్ట్ వన్ రవి బిష్ణోయ్. రవి బిష్ణోయ్ని అంటే 7.20 crores రవి బిష్ణోయ్ పై అయితే భారీగానే వెచ్చించింది. ఎందుకంటే వీళ్ళకి ఒక రిస్ట్ స్పిన్నర్ కావాలి, అది ఇండియన్ స్పిన్నర్ అయితే ఇంకా బెటర్ అని ఖచ్చితంగా రవి బిష్ణోయ్ వైపు వెళ్ళారు. ఆ తర్వాత ఆడమ్ మిల్న్ తీసుకుంది. ఆడమ్ మిల్న్ న్యూజిలాండ్ పేస్ బౌలర్. అతన్ని ఎందుకు తీసుకుంది అంటే ఆల్రెడీ వీళ్ళకి ఫారిన్ బౌలర్స్ ఉన్నారు. జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, నెక్స్ట్ నాండ్రే బర్గర్ ఉన్నాడు. సో వీళ్ళు ఉన్నప్పటికీ కూడా మరో ఫారిన్ పేసర్ ఎందుకు తీసుకుందంటే జోఫ్రా ఆర్చర్ ఆల్రెడీ ఇంజ్యూర్ కన్సర్న్స్ ఎక్కువగా ఉంటాయి తనకి, కాబట్టి ఇతన్ని తీసుకుంది ఆడమ్ మిల్న్. ఇంకొకటి విఘ్నేష్ పుతూర్ని తీసుకుంది. లాస్ట్ సీజన్ ముంబై ఇండియన్స్ కాడినట్టున్నాడు అతను. విఘ్నేష్ పుతూర్ కూడా కేరళకు చెందిన స్పిన్ బౌలర్, చాలా మంచి యంగ్ ప్రాస్పెక్ట్ అని చెప్పొచ్చు, టాలెంటెడ్ స్పిన్ బౌలర్, కాబట్టి మరి అతన్ని తీసుకుంది. ఇక మనకి తెలుగు ప్లేయర్ పేరాల అమన్ రావు, కరీంనగర్ చెందిన యువకుడు పేరాల అమన్ రావుని 30 lakhs తీసుకుంది. సో మొత్తంగా వీళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్ ని అంటే దేశీ ప్లేయర్స్ ని ఒక 6 తీసుకున్నారు. మొత్తం అన్క్యాప్డ్ ప్లేయర్సే ఉన్నారు. తర్వాత క్యాప్డ్ ప్లేయర్స్ అంటే రవి బిష్ణోయ్, ఇక కుల్దీప్ సేన్ ని కూడా తీసుకున్నారు. కుల్దీప్ సేన్ అంత పేస్ బౌలర్ మనకి తెలుసు. సో కుల్దీప్ సేన్ ని కూడా తీసుకున్నారు పేస్ డిపార్ట్మెంట్ లో. ఆల్రెడీ వీళ్ళకి తుషార్ దేశ్ పాండే ఉన్నాడు పేస్ బౌలింగ్ లో, ఇండియన్ పేసర్ ని కనుక చూసుకుంటే. కాబట్టి అటు తుషార్ దేశ్ పాండే ఉన్నాడు, ఇటు కుల్దీప్ సేన్ ని కూడా తీసుకుంది బ్యాకప్ గా. ఇక మిగతా వాళ్ళలో డొమెస్టిక్ లో కొంచెం పర్ఫామ్ చేసిన వాళ్ళని చూస్తే రవి సింగ్, సుశాంత్ మిశ్రా, బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పంజా. సో వీళ్ళనైతే డొమెస్టిక్ ప్లేయర్స్ ని బ్యాకప్ గా తీసుకుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ టీం మొత్తం సెట్ అయిపోయి ఉంది రాజస్థాన్ రాయల్స్ కి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా కూడా డొమెస్టిక్ ప్లేయర్స్ మీద 30 lakhs ఖర్చు చేశారు. ఒకరిద్దరి మీద కొంచెం 90 lakhs ఒకరి మీద ఇలా ఖర్చు చేసింది రాజస్థాన్ రాయల్స్. మరి మొత్తంగా అసలు ఈ కొత్తగా 9 మందిని తీసుకున్న తర్వాత వీళ్ళ టీం కంపోజిషన్ ఎలా మారింది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అది ఒకసారి చూద్దాం. సో వీళ్ళ ప్లేయింగ్ 11 లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంటుందంటే టాప్ 7 లో 5 members లెఫ్ట్ హ్యాండర్. సో అది కొంచెం అపోనెంట్ కి ఈజీ కావచ్చు, అంటే ఫీల్డింగ్ సెటప్స్ చేయడం కానివ్వండి, బౌలింగ్ చేంజెస్ కి అది కొంచెం ఈజీగా అవుతుంది. ఎస్పెషల్లీ ఆఫ్ స్పిన్నర్స్ ఎక్కువైతే ఎఫెక్టివ్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఒక 5 members ఉన్నారు అంటే. సో దాన్ని మరి ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటుంది అనేది అయితే చూడాలి. మనం ఆ ప్లేయింగ్ లెవెల్ లో చూస్తే ఫస్ట్ ఓపెనింగ్ లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ఆ తర్వాత ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, ఈ ఇద్దరే రైట్ హ్యాండర్స్ ఉన్నారు, ర్యాన్ పరాగ్ అండ్ ధ్రువ్ జురేల్. ఆ తర్వాత రవీంద్ర జడేజా, షిమ్రాన్ హెట్మేర్, శామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్ అండ్ సందీప్ శర్మ. సో ఇలా వీళ్ళ ఫారెన్ ప్లేయర్స్ ని ప్లస్ ఇండియన్ ప్లేయర్స్ ని డొమెస్టిక్ ప్లేయర్స్ వీళ్ళందరినీ మిక్స్ చేసి ఇలా ఉంది. ఎక్కువ శాతం డొమెస్టిక్ ప్లేయర్స్ కి అయితే వీళ్ళకి అన్క్యాప్డ్ ప్లేయర్స్ లో అంటే మనకి టాప్ లో ఒక వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు తప్పితే మిగతా అంతా సెటిల్డ్ టీమే ఉంది వీళ్ళకి. ఓవర్సీస్ ప్లేయర్స్ లో ముఖ్యంగా వీళ్ళకి ఇది కూడా ఒక చిక్కే అని చెప్పొచ్చు. ఓవర్సీస్ ప్లేయర్స్ లో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. చాలా మంది అంటే ఇప్పుడు శామ్ కరణ్ ఉన్నాడు, షిమ్రాన్ హెట్మేర్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో రవీంద్ర జడేజా కూడా లెఫ్ట్ హ్యాండర్. మరి ఈ కంపోజిషన్ ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటారు, లేదా అది రైట్ అండ్ లెఫ్ట్ పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, అంతా బాగా సాగిపోతున్నప్పుడు అంటే అది దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ శామ్ కరణ్ మరి తన ప్రదర్శన ఎలా ఉంటుంది, శామ్ కరణ్ కనుక ఫామ్ లో లేకపోతే వీళ్ళకి ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డోనవన్ ఫెరేరాని తీసుకున్నారు ఢిల్లీ నుంచి, ఎందుకంటే వీళ్ళు ఢిల్లీకి నితీష్ రాణాని ట్రేడ్ చేశారు. అటు నుంచి డోనవన్ ఫెరేరాని తీసుకున్నారు. తను నెంబర్ 5, 6 లో ఆడగలుగుతాడు. మనం లాస్ట్ టైం ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు చూసాము తను
బాగా పర్ఫామ్ చేశాడు, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ కూడా వేస్తాడు. కాబట్టి వీళ్ళకి టీం అయితే ఇట్లా సెటిల్డ్ గా ఉంది. ఈ 11 మెంబర్స్ ఉన్నారు. విఘ్నేష్ పుత్తూర్ని కానీ శుభం దూబేని కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మెయిన్ గా వీళ్ళ స్పిన్ అటాక్ అయితే చాలా అద్భుతంగా కనపడుతోంది. ఎస్పెషల్లీ రవీంద్ర జడేజా అండ్ రవి బిష్ణోయి, విఘ్నేష్ పుత్తూర్ కూడా వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవచ్చు. ఆ తర్వాత ర్యాన్ పరాగ్ కూడా బౌలింగ్ వేస్తాడు, ఒక్కొక్కసారి తను ఎఫెక్టివ్ గానే కనిపిస్తాడు. కాబట్టి వీళ్ళకు బౌలింగ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ప్లేయింగ్ 11 ని వీళ్ళు మంచిగా అంటే ఇంపాక్ట్ ప్లేయర్ ని యూజ్ చేసుకోవడానికి బౌలింగ్ ఆప్షన్స్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకునే వీలుంది. అంటే బ్యాటింగ్ ఆర్డర్ ని ఏం డిస్టర్బ్ చేయకుండా. కాబట్టి సో ఆ లగ్జరీ వీళ్ళ దగ్గర ఉంది, ఆ ఫెసిలిటీ వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కి ఈసారి అయితే టీం చాలా చాలా బెటర్ గా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ వీళ్ళకి ఆ షిమ్రన్ హెట్మేర్ ఫామ్ అనేది చాలా కీలకం అవుతుంది. ఆ ఫినిషింగ్ లో అంటే ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ఫారిన్ ప్లేయర్సే ఉన్నారు ఎక్కువగా. ఇక్కడ ఎవరైనా ఒక ఇండియన్ ప్లేయర్ ఉండుంటే బాగుండేది అనేది ఒక చిన్న సర్దుబాటు లాంటిదే తప్పితే అదేం పెద్ద ఎఫెక్టివ్ చూపించేది కాదు. కానీ ఉంటే బాగుండేది, వీళ్ళ కంపోజిషన్ ఇంకా బాగుండేది అనిపించింది. ఎనీహౌ రాజస్థాన్ రాయల్స్ టీం అయితే చాలా బెటర్ గా ఉంది. సో మరి ఈ టీంలో మీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? రాజస్థాన్ రాయల్స్ లో ఈ టీంకి విజయ అవకాశాలు ఎలా ఉంటాయి? సో రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.